వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన ఉత్కంఠ రేపుతోంది. నెల్లూరు నగరంలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రధాన రహదారులు కూడలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. చెన్నై కోల్కతా హైవేలో సైతం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. జగన్ పర్యటనకు జనం రావద్దంటూ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తం 113 మందికి మించితే కేసులు పెట్టి అరెస్టు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ప్యాసింజర్ వాహనాలు సైతం తనిఖీ చేస్తున్నారు పోలీసులు. గ్రామ స్థాయి నుంచి మాజీ మంత్రుల వరకు పోలీసులు నోటీసులు అందించారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నెల్లూరు పట్టణంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నారు పోలీసుల ఆంక్షలను పట్టించుకునేది లేదంటూ మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఎన్ని కేసులు పెట్టినా జగన్ దగ్గరికి వెళ్తామంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరోవైపు భారీగా కార్యకర్తలు వస్తారంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి పోలీసులు ఏం ఆంక్షలు పెడుతున్నారు వాళ్ళ మాటలు ఒకసారి విందాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటన నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా సెంట్రల్ జైలు దగ్గరికి మరియు నెల్లూరు సిటీలోనే కోవూరు మాజీ శాసనసభ్యులు గారి ఇంటి దగ్గరికి మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఎటువంటి పబ్లిక్ మీటింగ్కి పర్మిషన్ తీసుకోలేదు. కాబట్టి ఈ 2 ప్లేసులు విఐపి గారు విజిట్ చేసేటువంటి 2 ప్లేసులు, ఒకటి ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని మరియు ఆ జైలు దగ్గర హై సెక్యూరిటీ జోన్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పబ్లిక్ మొబిలైజేషన్ అనేటువంటిది ఉండకూడదని చెప్పేసి, మొబిలైజేషన్ కూడా ఎటువంటి పర్మిషన్ లేనందున మొబిలైజేషన్ చేయకూడదని చెప్పేసి పోలీస్ తరఫున పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఎవరైనా మొబిలైజేషన్ చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడను. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో ఏదైనా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు లేదా స్లోగన్స్ మరియు ఎటువంటి బ్యానర్స్, రెచ్చగొట్టేటువంటి బ్యానర్స్ అటువంటి ప్రదర్శించకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒకవేళ మేము పోలీసు వారు ఇచ్చేటువంటి ఈ సూచనలను పాటించకుండా చట్ట వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడని చెప్పేసి, అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి సంబంధించి అనుమతులు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఫాలో కావాలని చెప్పేసి ఈ పబ్లిక్ని గ్రామాల నుంచి ఈ ప్రోగ్రాం దగ్గరికి తరలించకుండా ఉండాలని చెప్పేసి మీడియా ద్వారా నాయకుల్ని కోరుతున్నాం. అదేవిధంగా పోలీసు వారికి సహకరించాలి. ఈ నెల అనగా జూలై 31వ తేదీ నెల్లూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నది. ఆ సందర్భంగా కొన్ని సూచనలు. ఈ కార్యక్రమంలో 2 ప్లేసుల దగ్గర పరామర్శకు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ పరామర్శల వల్ల మ్యాప్ గాదరింగ్ కానీ మాప్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్గనైజింగ్ కానీ లాంటి విషయాలకు మాత్రం పర్మిషన్ తీసుకోలేదు. కావున ఇక్కడ మండల లెవెల్లో నాయకులు కానీ జిల్లా లెవెల్లో నాయకులు కానీ ఎటువంటి మాప్ గ్యాదరింగ్ కానీ మాప్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్గనైజింగ్ కానీ లాంటివి చేయటం నిషేధం అండి. అదేవిధంగా ఏదైనా ఫ్లెక్సీలు కానీ బ్యానర్స్ కానీ లాంటి ఏదైనా వైలెన్సెస్ క్రియేట్ అయ్యే విధంగా ప్రదర్శించడం కానీ, ఇంకో విధంగా ప్రెస్ మీట్లలో కానీ ఇంకో విధంగా కానీ ఏదైనా వ్యాఖ్యలు చేసి ఇరు వర్గాల మధ్య ఘర్షణ లేవెత్తే విధంగా ప్రవర్తించడం కానీ అలాంటివన్నీ నిషేధం అండి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో 2-3 దగ్గర ఇన్సిడెంట్ జరిగినాయి కాబట్టి ఉన్నతాధికారులు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో చెక్ పోస్టులు నడుస్తున్నాయి. అదేవిధంగా కోవూరులో కూడా సాలిచింతల్లో ఒకటి, వెంకటేశ్వరం ఫ్లైఓవర్ దగ్గర ఒకటి 2 చెక్ పోస్టులు నడుస్తాయండి. ఈ నెల అనగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 చోట్ల పరామర్శలకు పర్మిషన్ తీసుకున్నారని, మాబ్ గ్యాదరింగ్కి కానీ మాబ్ మొబిలైజేషన్కి కానీ ఎక్కడా కూడా అవకాశం ఉండకూడదు అంటున్నారు. అలాగే ర్యాలీలకి అవకాశం లేదు, అలాగే పబ్లిక్ స్పీచ్లకు అవకాశం లేదు, ఎలాంటి ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఎలాంటి బ్యానర్స్ కానీ పోస్టర్స్ కానీ ఉండకూడదు, ఎలాంటి స్లోగన్స్ ఉండకూడదు. ఇలా కఠినమైనటువంటి ఆంక్షలు మేము అమలు చేస్తున్నాం. కేవలం పరామర్శలకు మాత్రమే పర్మిషన్ ఉంది. ఇది పోలీసులు చెప్తున్న మాట. మరి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి? చాలా పెద్ద ఎత్తున నోటీసులు ఇచ్చారు. సుమారుగా 2000 మందికి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే ముఖ్యమైనటువంటి నాయకులందరి మీద కూడా
పూర్తిగా కంట్రోల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరికీ ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేసినట్లుగా తెలుస్తోంది. హైవేలని బ్లాక్ చేస్తున్నారు. ఎవరెవరు ఎటువైపు నుంచి వచ్చే అవకాశం ఉందో తెలుసుకొని అక్కడ అన్ని కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి తెచ్చుకున్నట్లుగా తెలుస్తుంది పోలీసులు. మనం లోపల నెల్లూరు లోపల పరిస్థితి కూడా చూసాం. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరలో మొత్తం ఐరన్ ఫెన్సింగ్ వేశారు. ఐరన్ ఈ ఫెన్సింగ్కి సంబంధించినటువంటి తీగలల్లి మొత్తం పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో చాలా కఠినమైనటువంటి ఆంక్షలు విధించారు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అక్కడ. మరి కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. మరి పోలీసుల ఆంక్షలు ఎంతవరకు ఫలిస్తున్నాయి, కార్యకర్తలు ఏమంటున్నారు, అసలు అక్కడ పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈవెన్ మనం ఇప్పుడు చూస్తుంది హెలీప్యాడ్ ఎక్కడైతే ఉందో, హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటువంటి ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. కార్యకర్తలు కొంతమంది వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదంటూ ముందు నుంచే చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడక్కడ మనకు కొన్ని బ్యానర్స్ కనిపిస్తున్నాయి, అక్కడ క్లియర్గా చూడొచ్చు. కొంతమంది అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, కానీ పోలీసులు వాళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటడం కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో జగన్ అక్కడికి చేరుకోబోతున్నారు. మరొక 20-25 నిమిషాల సమయం ఉంది. 10:20కి హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి భారీగా చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం వరుసగా పోలీస్ జీపులు మనం చూడొచ్చు, పోలీసులు అక్కడ భారీగా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడికి ఎవరిని వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అసలు అక్కడ పరిస్థితి ఏంటి, పోలీసుల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తున్నాయి, మరి వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారు, నాయకుల పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మీరు ఉదయం నుంచి కూడా ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ మధ్య రెగ్యులర్గా అక్కడ ఫాలో అప్ చేస్తున్నారు. ఓవరాల్గా పోలీసుల ప్రయత్నాలు ఎలా ఫలిస్తున్నాయి, కార్యకర్తలు ఏమంటున్నారు, నాయకులు ఏమంటున్నారు? అంటే బేసిక్గా ఇప్పుడు హెలిప్యాడ్ దగ్గర మాత్రం పోలీసుల ఆంక్షలు పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి అయితే మనం కనపడుతుంది. పూర్తిగా కూడా హెలిప్యాడ్ ఉన్న ప్రాంతంలో ఎవరిని అనుమతి అయితే లేదు. కేవలం 10 మంది మాత్రమే కంటే కూడా ఎక్కువగా ఎక్కడ అవకాశం లేదు అనేది చాలా క్లియర్గా ఉంది. వస్తున్న ప్రతి వైసీపీ నేతలను కూడా బండి ఆపి మరీ చెక్ చేసి ఇక్కడ లిస్టులో పేరు ఉంటే మాత్రమే లోపలికి అనుమతి చేసే పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో జగన్ 10:30 కల్లా కూడా హెలిప్యాడ్ దగ్గరికి చేరుకుంటారు. ఈ హెలిప్యాడ్ దగ్గర నుంచి నేరుగా మనం కానీ చూసుకుంటే ఈ హెలిప్యాడ్కి పక్కనే ఉన్న జైలు దగ్గరికి ఆయన వెళ్తారు. ఫస్ట్ జైలు దగ్గరికి వెళ్ళి జైలు దగ్గర ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు. ఇక్కడ కూడా పోలీసు పెద్ద ఎత్తున ఉంది. మీడియాకు కూడా రిస్ట్రిక్షన్స్ పెద్ద ఎత్తున పెట్టిన పరిస్థితి అయితే ఉంది. కొంత లోకల్గా ఉన్న మీడియా కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడూ లేదు. అటువంటి సిచ్యువేషన్ జిల్లాలో లేదు. కేవలం లిమిటెడ్గా సెలెక్టివ్గా కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించే ప్రయత్నం స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఈ స్థానిక ఇన్ఛార్జిగా ఇప్పుడు ఎస్పీ దామోదర్ ఉన్నారు. దామోదర్ ఉదయం నుంచి కూడా ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే నెల్లూరు రూరల్ ఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు ఆయన చాలా గట్టిగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన కంట్రోల్లోనే ఈ మొత్తం కూడా హెలిప్యాడ్ కావచ్చు, జైలు కావచ్చు, మిగతా సిస్టమ్ అంతా కూడా. నెల్లూరు ఎస్పీ లీవ్ మీద ఉన్నారు. కొంత హెల్త్ బాగలేని కారణంగా ఆయన ప్లేస్లో ఒంగోలు ఎస్పీ దామోదర్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ దామోదర్ ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు రిస్ట్రిక్షన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాళ్ళు లిమిటెడ్గా ఏదైతే 10 మంది అన్నారో అక్కడికి